Good morning children. Today's class is Maths workbook part, page number 5 to 52. See this page. Counting backwards from 80 to 1. Complete the reverse count of 80 to 1 by filling the missing numbers. మనం ఇప్పటి వరకు 70 to 1 రివర్స్ కౌంటింగ్ నేర్చుకున్నాం. రివర్స్ కౌంటింగ్ అయినా బ్యాక్ కౌంటింగ్ అన్నా ఒకటే. అయ్యే బిఫోర్ నెంబర్స్గా కూడా యూజ్ అవుతాయి. మీకు ఆఫ్టర్ వచ్చి కొంచెం ఈజీగా ఉంటుంది, బిఫోర్ కష్టంగా ఉంటుంది. కానీ రివర్స్ కౌంటింగ్ అనేది బాగా నేర్చుకుంటే మీకు బ్యాక్ కౌంటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. మిస్ అయిన నెంబర్స్ రివర్స్ కౌంటింగ్లో 80 నుంచి 1 వరకు వేయమన్నాడు. నీట్గా నాతో పాటు ఫాలో అవ్వండి. ఇక్కడ 80 ఆల్రెడీ ఉంది. 80 బిఫోర్ 79, 79 బిఫోర్ 78, 78 before 77, 77 before 76, 76 before 75, 75 before 74, 74 before 73, 73 before 72, 72 before 71 ఆల్రెడీ ఉంది అక్కడ, మీరు వేయవసరం. 71 బిఫోర్ 70 అక్కడ ఉంది. 70 బిఫోర్ 69, 69, 69 బిఫోర్ 68, 68. చక్కగా సర్కిల్ దాటి బయటికి రాకుండా నీట్గా మీరే పేరెంట్స్ హెల్ప్ లేకుండా వేయండి. 68 బిఫోర్ 67, 67, 67 బిఫోర్ 66, 66, 66 బిఫోర్ 65, 65, 65 before 64, 64, 64 before 63, 63 ఆల్రెడీ ఉంది. 63 బిఫోర్ 62, 62, 62 ఆల్రెడీ ఉంది. 62 బిఫోర్ 61 అనేది అక్కడ బుక్లో ఉంది, అది మీరు వేయవసరంలా. 61 బిఫోర్ 60 కూడా అక్కడ ఉంది. 60 బిఫోర్ 59, 59, 59 బిఫోర్ 58, 58, 58 before 57, 57, 57 before 56, 56, 56 before 55, 55, 55 before 54, 54, 54 before 53, 53, 53 before 52, 52 ఆల్రెడీ ఉంది. 51 అనేది ఉంది అక్కడ, 52 బిఫోర్. అలాగే 50 కూడా ఉంది. 50 బిఫోర్ 49, 49, 49 బిఫోర్ 48, 48, 48 బిఫోర్ 47, 47, 47 బిఫోర్ 46, 46, 46 బిఫోర్ 45, 45, 45 బిఫోర్ 44, 44, 44 బిఫోర్ 43, 43, 43 బిఫోర్ 42 ఆల్రెడీ ఉంది. 42 బిఫోర్ ఇక్కడ వేయాలి. 41, 41, 41 బిఫోర్ 40 ఆల్రెడీ ఉంది, వేయవసరం లేదు. 40 బిఫోర్ 39, 39, 39 బిఫోర్ 38, 38, 38 బిఫోర్ 37, 37, 37 బిఫోర్ 36, 36, 36 బిఫోర్ 35, 35, 35 బిఫోర్ 34 ఆల్రెడీ ఉంది. 34 బిఫోర్ 33, 33, 33 బిఫోర్ 32, 32, 32 బిఫోర్ 31, 31, 31 బిఫోర్ 30 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 29, 29, 29 బిఫోర్ 28, 28, 28 బిఫోర్ 27, 27, 27 బిఫోర్ 26, 26, 26 బిఫోర్ 25, 25, 25 బిఫోర్ 24, 24, 24 బిఫోర్ 23, 23, 23 బిఫోర్ 22 ఆల్రెడీ ఉంది. 22 బిఫోర్ వేయాలి ఇక్కడ. 21, 21, 21 బిఫోర్ 20 ఇచ్చాడు ఇక్కడ. 20 బిఫోర్ 19, 19, 19 before 18, 18, 18 before 17, 17, 17 before 16, 16 before 15,
15 before 14 already is there. Don't write 14 before 1, 3, 13. 13 before 1, 2, 12. 12 before 11. 11 before 10 already undi. 10 before 9. 9 before 8. 8 before 7. 7 before 6. 6 before 5. 5 before 4. 4 before 3. 3 before 2. 2 before 1. Okay. చూడండి ఇవి బ్యాక్ రివర్స్ కౌంటింగ్ నెంబర్స్ 80 to 1. ఒకసారి నాతో పాటు రీడ్ చేయండి మీరు. 80, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. These are 80 to 1 బ్యాక్ కౌంటింగ్ ఆర్ రివర్స్ కౌంటింగ్ నెంబర్స్. ఓకేనా? ఇవి బాగా మీకు పర్ఫెక్ట్గా రావాలి, నేర్చుకోండి ఇంటి దగ్గర. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 5454. Let us sort. Write the number of petals, stems and leaves by counting and matching with their respective color codes. Also write their number names. అక్కడ స్టెమ్స్ ఉన్నాయంట, పెటల్స్ ఉన్నాయంట, లీవ్స్ ఉన్నాయంట. లీవ్స్ అంటే ఆకులు గ్రీన్ కలర్లో ఉన్నవి. పెటల్స్ అంటే ఈ పువ్వు రేఖలు రెడ్ కలర్లో ఉన్నవి. ఈ స్టెమ్స్ అంటే ఇవి చెట్టుకున్న ఈ కొమ్మల్ని ఏమంటారు, ఇటు ఇరుస్తారు చూసారా, అవి స్టెమ్స్ అంటారు, చెట్టు కాడలు. ఇవి స్టెమ్స్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడండి. మనకి ఎట్లాగా ఆల్మోస్ట్ మరి ట్రీ అనేది బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, అది. ఫ్లవర్స్ ఏ కలర్లోనే ఉంటే ఇక్కడ రెడ్ ఇచ్చాడు, ఇక్కడ లీవ్స్ గ్రీన్ కలర్లో ఇచ్చాడు. హౌ మెనీ స్టెమ్స్ ఆర్ ఇయర్? ఇక్కడ స్టెమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ బాక్స్లో రాసి ఈ స్క్వేర్లో వేసి ఇక్కడ ఇది రాయాలి. స్టెమ్స్ 1 కౌంట్ చేయండి. 1 కాడి నుంచి కౌంట్ చేయాలి కదా ఎప్పుడైనా, అందుకది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఎన్ని స్టెమ్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి. ఎక్కడ వేయాలి? స్టెమ్స్ అంటే స్పెల్లింగ్ ఇది చూసుకోండి. ఇక్కడ పెటల్స్, లీవ్స్, స్టెమ్స్ రాశాడు. ఇది స్టెమ్స్, STEMS స్టెమ్స్. ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 13. ఇక్కడ 1, 3, 13 నెంబర్ వేయండి. అలాగే 13 నెంబర్ నేమ్ ఇక్కడ రాయండి. T, క్యాపిటల్ T, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. T, H, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. H, I, సెకండ్ లైన్, థర్డ్ లైన్. R, సెకండ్ లైన్, థర్డ్ లైన్. T, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. E, సెకండ్ లైన్, థర్డ్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. 13 నీట్గా THIRTEEN 13. నెక్స్ట్ పెటల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. హౌ మెనీ పెటల్స్ ఆర్ హియర్? 15. ఇక్కడ పెటల్స్ ఇది రెడ్ కలర్ కూడా ఇచ్చేసాడు మీకు. స్టెమ్కి బ్రౌన్ కలర్ ఉంది కాబట్టి బ్రౌన్ కలర్ మీదే స్టెమ్స్ అని రాశాడు. ఈ రెడ్ కలర్ ఉన్నాయి పెటల్స్ కాబట్టి రెడ్ కలర్ మీదే పెటల్స్ అని రాశాడు. లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ మీద లీవ్స్ రాశాడు. ఇవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 16.
15 ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి, 16 కాదు. నేను మళ్ళీ ఒకసారి మర్చిపోయాను, మళ్ళీ కౌంట్ చేయాల్సి వచ్చింది. 15 ఉన్నాయి. 1 5 15. రైట్. నెంబర్ నేమ్ 15. ఫిఫ్త్ క్యాపిటల్ ఎఫ్ రాయాలి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఐ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎఫ్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. టీ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎన్ సెకండ్ లైన్, థర్డ్ లైన్. చూడండి అంత నీట్గా మీరు కూడా రాయాలి. 15 అది స్పెల్లింగ్. నెక్స్ట్ లీవ్స్ కౌంట్ చేద్దాం ఏమున్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎన్ని ఉన్నాయి లీవ్స్? 11 ఉన్నాయి. ఇక్కడ 1 1 11 వేయండి. 11 స్పెల్లింగ్. క్యాపిటల్ ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎల్ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్. వి సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఈ సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎన్ ELEVEN 11. ఇక్కడ మనకి 3 స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఇక్కడ ఏంటిది? 15 13 11. 15 FIFTEEN 15. 13 THIRTEEN 13. 11 ELEVEN 11. మీరు హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రావాలి. లైన్స్ ఫాలో అయ్యి నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయండి. అలాగే ఈ స్టెమ్స్ మీరే కౌంట్ చేసి, పేరెంట్స్ హెల్ప్ లేకుండా ఆ లీవ్స్, స్టెమ్స్, పెటల్స్ కౌంట్ చేసి ఎక్కడెక్కడ ఏమయ్యాలో వేసి మీరు వీడియో చూసి నీట్గా రాయండి అమ్మా. ఓకేనా? క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.